Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత వ్యోమగాములు సునీత విలియమ్స్, బూచ్ విల్మోర్ అంతరిక్షం నుంచి భూమికి చేరుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే నాసా వారిని అంతరిక్షంలోకి పంపిన లక్ష్యం అనేది నెరవేరిందా, ముఖ్యంగా స్పేస్లో ఉన్నప్పుడు యూరిన్నే రీసైకిల్ చేసి వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే పరిస్థితి ఏంటి, ఇంతకీ మన దేశంలో అంతరిక్ష పరిశోధనలు అనేవి ఎలా జరుగుతున్నాయి, మనం కూడా అంతరిక్షంలో స్పేస్ సెంటర్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటి మీద కూడా సామాన్యుల నుంచి సైంటిస్టుల వరకు పెద్ద చర్చే జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు రిటైర్డ్ సైంటిస్ట్ కేఏవి చక్రవర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈరోజు అనేక విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అసలు ప్రస్తుతం అయితే సునీత విలియమ్స్, బూచ్ విల్మోర్ గురించి ఎంత చర్చ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. వారిని కిందికి తీసుకొచ్చేటప్పుడు స్ట్రెచర్స్ మీద తీసుకొచ్చారు సార్. అసలు వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనే దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే స్పేస్లో 9 నెలలు ఉండి వచ్చారు. వారి శారీరక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? సంతోషం అండి. మీ ఛానల్ ఐ డ్రీమ్స్ అన్నారు. అవన్నీ మీ డ్రీమ్సే కాదు, ప్రజల డ్రీమ్స్ అన్నీ నెరవేరాలి, వాళ్ళకు కొత్త కొత్త విషయాలు తెలపాలి అని ఈ సంస్థ పెట్టి ఆల్ యువర్ డ్రీమ్స్ అన్నట్టుగా నాకు అనిపిస్తోంది ఈ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. చూడండి, ఈ సునీత విలియమ్స్ ఆవిడ నిన్న వచ్చారు, సంతోషం. జూన్ 6వ తారీఖు వెళ్ళారు. డిలే అయింది. సూక్ష్మంగా చెప్పాలి అంటే థ్రస్టర్సు, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, హీలియం లీక్స్ వచ్చాయి. వాళ్ళు వెళ్ళిన వాళ్ళ స్టాండ్ పాయింట్స్ ఫర్ రీసెర్చ్కి ఏమున్నాయనే దానికన్నా ముందు అనుకోని ఈ సమస్యలు వచ్చి, ఇవి కూడా టెక్నికల్ సమస్యే, సైన్స్ విజ్ఞానం పెంచుకోవడానికి ఇది కూడా రీసెర్చ్లో పార్టే. అలాంటి సమయాల్లో మనం ఎలా చేయాలి అనే రిపేర్లు అన్నీ చేసుకుని వచ్చారు. అది కూడా ఒక మంచి టాస్క్ వాళ్ళు కంప్లీట్ చేశారని ముందుగా నేను చెప్పి వాళ్ళని అభినందిస్తున్నాం. కింద నాసా వారు కింద నుంచి అన్ని మానిటర్ చేసి సెట్ చేసి వాళ్ళని కిందకి తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేశారు. కిందే కాదు, గ్రౌండ్ మీద వస్తువులను రిపేర్ చేయడం కాదు, అక్కడ కూడా మనం రిపేర్ చేసుకుందామని అనే ఒక పాయింట్కి వచ్చారు. 2, ఈవిడ రావడం అందరి అటెన్షను బాగా తీసుకుంది. ఎందుకంటే ఈవిడ 101వ యువతో 102వ యువతో మరి నాకు తెలియదు. 1 అదొక రికార్డ్ అవుతే, మొదట వెళ్ళిన ఎన్ని సంవత్సరాలు ఉన్న ఆ ఉమెన్ కన్నా ఈవిడ క్యూములేటివ్గా 600 చిల్లర రోజులు ఉన్నారు. ఇది హయ్యెస్ట్. ఇప్పటి వరకు రష్యన్ వ్యోమగామి అవుతే 1000 రోజులు క్యూములేటివ్గా అక్కడ గడిపొచ్చారు మిర్ స్పేస్ స్టేషన్లో. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో 3కే ఈ స్పేస్ స్టేషన్లు ఉన్నాయి: అమెరికా, రష్యా, చైనా. అమెరికాలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు పాత్రులై ఉన్నారు. వాళ్ళందరూ అంటే వాళ్ళు కూడా కూటమిలో వాళ్ళు భాగస్వామి అయ్యి వాళ్ళు పంచుకున్నారు. మిగతా వాళ్ళు కూడా ఈ ఐఎస్ఎస్లో అన్ని దేశాలు కలుపుకున్నాయి. ఓకే అండి. సో మన పరిస్థితి ఏమిటి అంటే, భారతీయ స్పేస్ స్టేషన్ అనేది మనం కూడా దీంట్లో ముందుకెళ్ళాలని ట్రై చేస్తున్నాం. అందరికీ ప్రేక్షకులకు తెలుసు, స్పేడెక్స్ చేసాము, డాకింగు అన్డాకింగు చాలా సక్సెస్ఫుల్గా చేసాము. రెస్డోనియస్ అంటారు, అంటే ఎవరన్నా ఒక లవర్స్ ఒక ప్రాంతంలో ఫలానా సమయానికి మీట్ అవ్వాలి అనుకుంటే ఆ పార్కులో ఎలా మీట్ అవుతారో, అంతరిక్షంలో ఆ 2 శాటిలైట్ని మేము అలా ఇక్కడ కూర్చుని కదిపాం. ఆ 2 స్పేడెక్స్ A, B అంటారు, కొంతమంది 1 and 2 అంటారు. ఆ 2 ప్రేమ పక్షుల్ని, భారతీయ ప్రేమ పక్షుల్ని మేము అక్కడ కలిపాం ఆనందంగా. దానివల్ల ఎంతో టెక్నాలజీ సంపాదించాం, ఇటు సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్ వరకును. సో అది తర్వాత మీరు అడిగారు, వాళ్ళ వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఏమిటి.
ఇన్ని నెలలు 8 రోజులు అనుకున్నది 9 నెలలు ఉన్నారు కనుక ఏమైపోతుంది కదా. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు పడుకున్నప్పుడు నార్మల్గా పడుకోరు. వాళ్ళ బెడ్ చూస్తేనే పాపం ఎంత కష్టమో మీకు తెలియదు. 3.5 feet విడ్త్ ఉంటుంది వాళ్ళ బెడ్, 7 feet లెంత్ ఉంటుంది. 3.5 feetకి బెడ్కి వాళ్ళకు బెల్ట్లు వేసుకుంటారు ఇటు అటు పడిపోకుండా. ఈ స్లీప్ టెస్ట్ చేసేటప్పుడు ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, టెస్ట్ 2 కానీ టెస్ట్ 3లో కానీ వెరీ క్లియర్గా వీడియోతో అబ్జర్వ్ చేస్తారు వెదర్ బాడీ మూమెంట్స్ ఏమన్నా. కొంతమంది పడుకున్నప్పుడు ఒరిగిపోతారు, ఇలా పడుకుంటారు, కొంతమంది ఇలా పడుకుంటారు, కొంతమంది ఏమీ లేరు, ఒక శవపేటికలో పడుకున్నట్టుగానే పడుకుంటారు హ్యాపీగాను. సో అలా అది ఈజ్ ఏ రిక్వైర్డ్ కండిషన్. మీరు దొర్లిపోయి ఇంకొకరిని తన్నేస్తుంటారు పక్కన వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకోరు, యాస్ట్రోనాట్స్ కింద తీసుకోరు. దానివల్ల డేంజర్స్ ఉన్నాయన్నమాట. ఈ బ్లడ్ ఫ్లోలోనూ అంతా తేడా వస్తుంది ఆ మైక్రోగ్రావిటీ కండిషన్స్లో. 3వ పార్ట్ మీరు అనొచ్చు అక్కడ సడన్గా వస్తే ఏం చేస్తారు. అందుకని చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి ఆల్వేస్ దెర్ ఈజ్ ఏ 1 small unit 30 mm by 30 centimeters, 30-45 mm ఎంత ఉంటుంది, ఒక స్క్వేర్ బాక్స్లో ఉంటుంది. దాన్ని ప్యాచప్ చేసి దాని నుంచి వైర్లకి ఇక్కడ అంతా పెట్టి ఒక వైర్ వెళ్తుంది. అది వైఫై కనెక్షన్తో వీడియోతో ప్లస్ ఆక్సిజన్ మానిటర్ దాంట్లో చేస్తారు. పల్స్ మానిటర్ ఎప్పుడూ ఉంటుంది. రాత్రిపాటు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు, ఎప్పుడు సడన్గా నిద్రపోతున్నప్పుడు ఏదైనా అవుతే దే విల్ గివ్ ఎన్ అలారం, యూ వేకప్, యూ టేక్ దిస్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్. దే వేకప్ టు ద అదర్ ఆస్ట్రోనమర్స్, గో అండ్ సేవ్ హర్ అని చెప్పడానికి 24 hours ఎవ్రీ మినిట్ గ్రౌండ్ స్టేషన్ నుంచి నాసా వాళ్ళు చూస్తూ ఉంటారు. అందువని ఇవన్నీ చేయడం వలన వాళ్ళకి ఎటువంటి ఇది రాకుండా చక్కగా వచ్చారు ఇప్పటివరకు. ఎటువంటి చిన్న చిన్న ఎక్కువ దాహం వేయడం కానీ, కొంచెం జలుబు రావడం కానీ అలాంటివి ఏమన్నా వచ్చాయేమో మనకు తెలీదు. ఇప్పటివరకు అలాంటి డేటా ప్రచురించలేదు. 99% అలాంటివి కూడా రావు. అన్లైక్ ఇన్ ఇండియన్ మన అట్మాస్ఫియర్లో అయితే 1 రోజు ప్రయాణానికి 4 రోజుల ప్రయాణానికి ఎవరో చెప్పినట్టు కాళ్ళు పట్టేసాయి అంటారు, ముక్కు పట్టేసింది, అయితే ఇంకా రైల్లో ప్రయాణిస్తే చెవులో అంటుంది, రైల్లో వెళితే ఇలా ఉంటుంది, ఇలా చెప్తారు. ఇక్కడ అవేమీ లేవు. ఓన్లీ థింగ్ మైక్రోగ్రావిటీ కండిషన్ యాజ్ సచ్ విల్ క్రియేట్ సమ్ ప్రాబ్లమ్స్ యాజ్ ఐ టోల్డ్ యూ. అంతరిక్షంలో ఆమె గాల్లో తేలుతూనే కనిపిస్తూ ఉన్నారు. అయితే మరి భూమి మీదకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఎక్కడికక్కడ కాళ్ళు చేతులు పట్టేసి ఉంటాయి. 6 నెలల పాటు నాసా సెంటర్లో ఉంచి మరి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మానసిక శారీరక సమస్యలకి ట్రీట్మెంట్ అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక పాయింట్, మీరు తేలుతున్నట్టు కనిపిస్తున్నారు అన్నారు. ఏదో చిరంజీవి శ్రీదేవి సినిమా ఉంది, వాళ్ళు ఆ లోకానికి వెళ్ళిపోయి హాయిగా తేలుతూ ఏంటంటే చాలా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆహా, ఎంత పాట అది, ఎంత మంచి పాట, చిరంజీవిని మెచ్చుకోవాలి, అద్భుతమైంది. అలాగే అక్కడ కూడా మనకు అలా కనిపిస్తున్నారు. నిజంగా బుచ్ విల్మోరు ఆవిడ ఒక తెలుగు పాట వెనకాల సౌండ్ పెట్టి ఎవరినో వదిలితే చాలా బాగుంటుంది. ఆ పాట పెట్టి ఒక వీడియో చేసి వదిలితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అక్కడ తిరగడానికి అలా ఉన్న కారణం ఏమిటి? చాలామందికి యంగ్స్టర్స్కి అదొక ఐడియా ఉంటుంది. ఏంటంటే ఈజ్ ఎ న్యూట్రల్ బయానసీ అంటారు. బయాన్సీ అదేంటంటే భూమి చుట్టూ మన ఈ ఐఎస్ఎస్ అనేది అంతరిక్ష నౌక 52 degrees వంగి 27,900 28,200 kilometers స్పీడ్తో పెర్ అవర్ తిరుగుతుంది. అది భూమి చుట్టూ అలాగే అదే. సో ఇట్ మెయింటైన్స్ ద సేమ్. అట్ ద సేమ్ టైం భూమి దగ్గర మనకి గురుత్వాకర్షణ జీ ఉంది కదా, అది ఆ గ్రావిటేషనల్ పుల్లు కిందకి లాగుతూ ఉంటుంది. ఇది ఈ ఫోర్స్తో వెళుతోంది ఇలా తిరుగుతూను. ఈ రెండు సమానం అయినప్పుడు కొంతమంది ఓకే సమానమైనప్పుడు తిరుగుతోంది కదా, మన భూమి చుట్టూతా కూడా ఏదో గీత గీసినట్టు ముగ్గేసినట్టు రౌండ్గా లేదు మీకు. ఇలా సముద్రము కిందకి, మీరు తిరువనంతపురం వెళ్ళారనుకోండి మీకు అక్కడే తెలుస్తుంది, కన్యాకుమారి నుంచి మళ్ళీ అలా వెళితే అలా ఉంటుంది ఇలా ఉంటుంది. మన ఇండియా బంగ్లాదేశ్ దగ్గర చూస్తే సముద్రం ఇలా వెళ్ళి ముందుకు వస్తుంది. అది ఒక 6 kilometers ఇటు 10 kilometers చేంజ్ ఉంటుంది, ఒక వీ షేపుల్ లాగా. చూసారు కదా ఇండియాకి పైన. అలాగా ప్రపంచం అంతా ఉన్నది ఉండడం వలన దేర్ విల్ బి సమ్ డ్రాగ్ ఫోర్స్. ఈ ఫోర్స్లో మారుతూ ఉంటాయి డ్రాగ్ ఫోర్స్ ఏమండి. తర్వాత థ్రస్టర్సు వాటి వల్ల కొంత ఫోర్స్ మార్పుల్లోనూ
తర్వాత ఈ స్ట్రక్చరల్ కండిషన్స్ ఉన్నాయి ఐఎస్ఎస్కి. ఆ 3 అన్ని రకాల ఫోర్సులు కలిపి మనిషి ఇలాగా కదులుతూ ఉంటారు వెళ్తున్నప్పుడు. ఈ న్యూట్రల్ ఫోర్స్ అయినప్పుడు ఈ జీరో గ్రావిటీలో మనిషి తేలినట్టు కనిపిస్తాడు అనమాట. అదే మీకు ఇందాక నేను చూపెట్టాను చూసారా, టెస్ట్ చేస్తారు ఎక్విప్మెంట్, ఒక పెద్ద బావిలా ఉండి నీళ్ళల్లో దిగి టెస్ట్ చేస్తున్నారు. ఆ న్యూట్రల్ ఫోర్స్ కృత్రిమంగా మనం ఒక మెషిన్ ద్వారా సృష్టిస్తాం అక్కడ. ఆ మనిషి మునగడు తేలడు, ఒక మనిషి మునగడు తేలడు ఉన్న కండిషన్ న్యూట్రల్ కండిషన్ అనమాట. అలాగా అమెరికా వాళ్ళు సృష్టించారు. నేను ఇక్కడ మీరు అడగకపోయినా ఒకటి చొరవ తీసుకుని మన గవర్నమెంట్కి చెప్పాలని నా ఉద్దేశం. మనకి ఇప్పుడు యంగ్ పీపుల్ ఉన్నారు, డైనమిక్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, రెడ్డి గారు. ఇప్పటివరకు మన హైదరాబాదు స్పేస్ ఇండస్ట్రీకి చాలా కాంట్రిబ్యూట్ చేసింది. డిఫెన్స్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఎట్ పార్ విత్ స్పేస్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న ఈ ఏరోస్పేస్ పార్కులు చాలవు, కొత్తగా ఇంకొకటి పెట్టి ఎంటర్ప్రీనర్స్ని అలొకేట్ చేసి కన్సెషన్స్ ఇచ్చి దీన్ని ఇంకా ప్రాసెస్ చేయవలసిన టైమే ఉంది. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి, రెవెన్యూ వస్తుంది. ఏమండి ఇక్కడ మంచి మ్యాన్ పవర్తో కూడి సాఫ్ట్వేరు ఏఐ ఉన్న పెద్ద సంస్థలు ఉన్నాయి ఇక్కడ మనకి, హైటెక్ సిటీ ఇవన్నీను. ఇది చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మీరు ఇందాక అడిగారు మనం భారతీయ స్పేస్ స్టేషన్ మనం అక్కడ పెట్టగలమా ఏమిటి అనేది. ఇది పెట్టాలి అంటే పెట్టచ్చు, కష్టమేం కాదు. దానికి ఉన్న మెటీరియల్స్లో అంతా మన దగ్గర టెక్నాలజీ ఉంది. ఇప్పుడు దానికి మెయిన్ ఏంటంటే గ్రాఫైట్ అపాక్సీ కాంపోజిట్ అనేది ఉంటుంది ఒకటి, అది పెట్టి ఒక టైటానియం మెటీరియల్ పెట్టి హై స్ట్రెంత్ స్టీల్ రీఇన్ఫోర్సింగ్ చేసి సూపర్ అలాయ్స్ మన మిదాని ఉంది, వాళ్ళు చేయగలరు అవన్నీ ఏమండి చేసి ఒక అల్యూమినియము 2219 అనే గ్రేడ్, అది ఇస్రో ఆల్రెడీ ఇండిజినైజ్ చేసాం, మేము పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలో వాడుతున్నాం చక్కగాను. అవన్నీ కూడా ప్లేట్లు చేయొచ్చు. అంతేకాదు ఫ్యూచర్లో ఎయిర్ క్రాఫ్ట్ చేయాలంటే 7020 అని ఏ అని ఒక గ్రేడ్ ఉంది అల్యూమినియంలో, పెద్ద పెద్ద ప్లేట్లు. ఇప్పుడు మీరు విమానం ఎక్కుతే కింద నడుస్తారు చూసారా, ఆ ప్లేట్లన్నీ కూడా అవే 7020 ప్లేట్లు. అంతా మన దగ్గర సత్తా ఉంది, మనకు కావాల్సిన మెటీరియల్ ఒరిస్సాలో దొరుకుతుంది. సో ఇవన్నీ ఉపయోగించుకుని మెల్లిమెల్లిగా చిన్న పనులు చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నారు అన్నిటికన్నా దీంట్లో ఉన్నది రోబో అనేది ఉంటుంది. ఎన్ని పార్ట్లు ఉన్నాయో మీకు దాంట్లో చూపెడుతున్నా చూడండి. అన్ని పార్ట్లు ఉన్నాయి దాంట్లో, ఒక 20-30 దాకా ఉన్నాయి పార్ట్లు. 20-30 సంస్థలు ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్కటి తయారు చేయొచ్చు. మనం ప్రపంచానికి వాళ్ళెవరు 100 రూపాయలకి చేస్తే మనం 20 రూపాయలు 25 రూపాయలకే చేయొచ్చు. చేసి 70 రూపాయలకి అమ్మితే చాలు. ఈరోజు చాలా మనం అలా చేస్తున్నాం. ఆ పార్ట్లు చూడండి అన్నీ ఉన్నాయి, అవన్నీ చేయొచ్చు. అవన్నీ కలిపితే ఒక స్పెషలైజ్డ్ రోబో అనమాట. దాంతో ఈ ట్యూబులర్ కన్స్ట్రక్షను చేస్తారు. ఇది సార్ ఇప్పుడు 8 రోజులు ఉందామని అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు 286 రోజులు ఉండాల్సి వచ్చింది. అంటే సాంకేతిక సమస్యల వల్ల అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది అంటున్నారు. ఏంటంటారు ఆ సాంకేతిక సమస్యలు? కాదండి, నేను ఒప్పుకోను. సాంకేతిక సమస్యల్ని తీర్చంగానే ఒక నౌక వెళ్ళింది, మళ్ళీ కొంతమంది వెళ్ళారు, కార్గో షిప్స్ వెళ్ళాయి, కార్గో షిప్ తిరిగి వచ్చింది. ఆ కార్గో షిప్లో లోపల అరేంజ్మెంట్ చేస్తే మళ్ళీ మనుషులు దాంట్లో రావచ్చు. ది ఎయిమ్ ఈజ్ నాట్ దట్. మీరు మొదట అడిగినట్టుగా వాళ్ళకొక ఫిక్స్డ్ టార్గెట్స్ ఇచ్చారు, ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఇవి అనేది. మీరు అందరూ అనుకుంటారు ఏదో కొత్తగా ఏదో అక్కడే తొందరగా వెళ్ళి సృష్టించేయడం కాదు. కొత్త రూపకల్పన చేయడం ఒకటి, రూపకల్పన చేస్తున్నప్పుడు ఎలాంటి మనుషులు అక్కడ ఉంటున్నారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తే రేపు ఫ్యూచర్లో మనం దాన్ని తట్టుకోవాలి అనే దానికి ఇప్పటివరకు ఇప్పుడు చూడండి, మనిషికి రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. AB, O+, A+, B+ అన్నీ మీకు తెలుసు కదా. ఒక మనిషికి మనిషికి మారుతుంది, జీన్స్ మారుతాయి. ఏమండి వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ అండ్ కెమిస్ట్రీ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చావలా కాదు, సునీత తట్టుకున్న విషయాలు రేపు ఇంకో ఉమెన్ వెళ్తే తట్టుకుంటుంది అనేం లేదు, ఆవిడకి వేరేగా ఉంటుంది. అందుకని మగవాళ్ళలో కొంత గ్రూపులు వేరు, అందరినీ ఒకే గ్రూప్ వాళ్ళని పంపించారు, బ్లడ్ గ్రూప్, డిఫరెంట్ బ్లడ్ గ్రూపులు. ఈ డేటా ఇప్పటివరకు మీకు ఇందాక ఆయన 1000 days ఉన్నారు రష్యన్, అలా ముందు వెళ్ళిన వాళ్ళు అమెరికా వాళ్ళ దగ్గర కొంత డేటాలు ఉన్నాయి. అంతేకాదు నేమేమనుకోవడం ఏంటంటే, సైంటిస్టులు అనుకోవడం, ఒక్కొక్క మనిషికి
బీపీ ఫ్లక్చుయేషన్ అయ్యే మనిషిని పంపించి చూడొచ్చు. ఒక హై బీపీ ఉన్న మనిషికి మందు ఇచ్చి ఆ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుందా, బతుకుతున్నాడా లేదా అని మనిషిని కూడా పంపించి ఉండొచ్చు. లో బీపీ, హై బీపీ, ఫ్లక్చుయేషన్. అలాగే షుగర్ నార్మల్గా ఉన్నవాళ్ళు, బార్డర్గా ఉన్న వాళ్ళ లెవెల్ని ఎవరన్నా పంపించి వాళ్ళ తారతమ్యాలు ఎలా వస్తున్నాయి ఈ డేటా అంతా సేకరించారు. మీకు దీంట్లో ఆనందకరమైన విషయం ఏమిటంటే ఇవన్నీ చూడడానికి నాసాలో ఉన్న రజనీ జైన్, ఆవిడ పేరు ఏదో ఉంది, ఇండియన్ యువతే గైనకాలజిస్ట్ నాసాలో, ఈ సునీత అని వీళ్ళందరినీ చూసేవాళ్ళు. ఆవిడ కూడా ఇండియన్ ఆరిజిన్ ఉన్నవంతే. సో అవన్నీ చేసుకుంటున్నారు. ఈ డేటాలు రావు. ఈరోజు నేను ఇంకా కొంచెం మాట్లాడుతున్నాను అంటే కొంత డేటా రీసెర్చ్ పేపర్లో వస్తే మేము చదివాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. ఇంత తొందరగా ఈవేళ వచ్చింది రేపు చెప్పేయడానికంటే ఏదో పక్కింటి ఆవిడ ఈవేళ నేను ఉల్లిపాయ దోశని మార్చి పైన మిరియాల పొడి వేసి కొత్తగా చేశాను, ఈ టీవీలో ప్రజెంట్ చేస్తున్నానని పక్క ఆవిడకి చెప్పినంత ఫాస్ట్గా వాట్సాప్లో వచ్చినట్టు ఈ డేటాలు రావు. సార్, మీకు ఇస్రో సైంటిస్ట్గా 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్నో ప్రయోగాలు చేశారు మీరు. మన దేశానికే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ ఎన్నో కూడా చేశారు. అయితే ఇప్పుడు నాసా వీరిని అంతరిక్షంలోకి పంపించేటప్పుడు కూడా ఎన్నో నెలల పాటు, సంవత్సరాల పాటు ప్రయోగాలు చేసే పంపిస్తూ ఉంటుంది. అయినా సరే సార్ అక్కడ వాళ్ళు చిక్కుకోవాల్సి వచ్చింది. చాలామంది ఇలాంటి అవకాశం కోసం ఆస్ట్రోనాట్స్ ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా కొంతమంది అదే ఉత్సాహంతో ఉంటారంటారా ఈ పరిస్థితులు చూసిన తర్వాత? అదే చెప్తున్నా. ఇప్పుడు మీడియా ఏంటంటే ఎలా ప్రొజెక్ట్ చేస్తోందంటే ఆవిడ ఉండవలసిన దానికన్నా ఎక్కువ రోజులు ఉండిపోయింది, ఏమైపోయింది, ఏమైనా భయపెడుతున్నారు. మన యంగ్స్టర్స్కి అందరూ బోళ్ళంతమంది నాకు ఇంట్రెస్ట్, ఈ స్పేస్ ఫీల్డ్ ఇంట్రెస్ట్, నేను చదువుకోవాలి, ఏదో చేయాలని తపనతో ఉన్నవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు బోళ్ళంతమంది ఉన్నారు. చూశాను, నాతో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది నెగిటివ్ సంకేతం ఇస్తుంది. అది పాజిటివ్ది కూడా వస్తుంది. నేను అనుకుంటున్నా ఒక 3 రోజుల్లో ఆవిడ సినిమాకి వెళ్ళొచ్చు వాళ్ళ ఆయనతో కలిపి. మేబీ పాసిబుల్. ఆవిడే కార్ డ్రైవ్ చేసుకుంటూ సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు కొనుక్కొచ్చాను, ఒక ఫోటో వస్తుంది చూడండి, అది వైరల్ అయిపోతుంది. 3 లక్షల వ్యూలతోటో, 1 కోటి వ్యూలతోటో, మిలియన్ వ్యూస్ తోటి. ఓకే, అలాంటిది ఏం లేదు, బాగానే జరుగుతుంది. ఏమీ తెలియకుండా ఏదన్నా సడన్గా జరిగితే అలాంటివి మనం చెప్పలేం. అందుకే వాళ్ళు కట్ ఆఫ్ ఏజ్లు అన్నీ పెడతారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు నాసాలోనే, అది అవుతుంది. రెండోది ఇంకో పాయింట్, ఇంకోటి మీకు చెప్పలేదు, మీకు మీరందరూ యూరిన్ గురించి అని. ఇక్కడ మన ఆయుర్వేద శాస్త్రజ్ఞులు, మన 4 వేదాల్లో ఒకటి యజుర్వేదం, దీంట్లో ఈ 4 వేదాల్లో ఒకటి ఆయుర్వేద శాస్త్రం గురించి చెప్తున్నారు. ఆ ఆయుర్వేద శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుని, అరే ఇండియన్స్ చెప్పారు ఉచ్చ తాగితే ఏం అవ్వదు, అరే మొరార్జీ దేశాయ్ గారు తాగారు బాగానే ఉన్నారు, ఆయన ఏ రోగాలు రాలేదు. ఐ థింక్ ఈజ్ అబౌవ్ 83, 84 తర్వాతే ఆయన చనిపోయారు. 1977లో ప్రైమ్ మినిస్టర్ ఆయన, నాకు తెలుసు. 77లో ఆయనే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు. సో దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఎవరి వచ్చే వాళ్ళు తాగితే పర్వాలేదన్నారు. వాళ్ళ తెలివి చూడండి, తెల్లవాళ్ళ తెలివి. దాన్ని పెంచి అందరి ఉచ్చలు కలిపి దాంట్లో ఏవి ఉన్నాయి, ఏవి తీసేయాలి అనేది చార్కోలు, ఇంకా కొన్ని ప్రొప్రైటరీ కెమికల్స్ ద్వారా దాన్ని ఫిల్టరేషన్ చేసి వాటర్గా చేసి తాగారు, హాయిగా బతికారు. రష్యన్స్ చేశారు, చైనా వాళ్ళు చేశారు, బతికే ఉన్నారు కదా.